హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది ఒక విలువలు లేని ఒక పత్రిక, అలాగే ఒక ఛానల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాంట్లో వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ కంటే దారుణంగా మాట్లాడే ఒక జర్నలిస్ట్. ఆ జర్నలిస్ట్ గురించి ఆల్మోస్ట్ ఆల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈశ్వర్. అతన్ని 10 ప్రశ్నల ఈశ్వర్ అని కూడా అంటారు. నిన్న ఒక డిబేట్లో భాగంగా ముందల ఇంట్రోలో ఆయన ఏం మాట్లాడుతున్నారు, రాష్ట్రం ఏందో రావణ కాష్టం అయిపోతుందంటూ పాపం తెగ ఫీల్ అవుతున్నారు. దాని గురించి ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. చెప్పవయ్యా ఈశ్వర్. అది రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న రాజ్యం. బహిరంగ సభలు పెట్టి మరి, హోర్డింగులు కట్టి మరి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం హత్యలు అత్యాచారాలు జరుగుతాయని ముందుగానే ఆ రాజ్యాంగం నడుస్తున్న రాజ్యంలో పసుపు లైసెన్స్ ఉన్నవాళ్ళు ఎన్ని అరాచకాలైనా చేయొచ్చు. మీ చేతిలో ఎల్లో లైసెన్స్ ఉందా? అయితే పట్ట పగలు నట్ట నడి వీధిలో ఎవరినైనా నరికి చంపొచ్చు. మీ చేతిలో ఎల్లో లైసెన్స్ ఉందా? కత్తులు కర్రలతో ఎవరిపైనైనా విచక్షణారహితంగా దాడులు చేయొచ్చు. మీ చేతిలో ఎల్లో లైసెన్స్ ఉందా? ఎన్ని తలలైనా పగలగొట్టచ్చు, ఎందరి రక్తమైనా కళ్ళ చూడొచ్చు. అయ్యా ఈశ్వర్, ఏదన్నంటేనేమో జర్నలిస్టులు వలువలు గురించి నువ్వు ఒకడు, ఆ కేఎస్ఆర్ గారు ఒకడు గొడ్డలు చించుకొని మాట్లాడతారే. ఇప్పుడు నువ్వు మాట్లాడేదానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? లేదా మీ భారతి రాసిచ్చిన స్క్రిప్ట్? అంటే ఇక్కడ భారతి గారిని ఏదో అనాలని కాదు, పాపం ఎవరు ఏం మాట్లాడినా సరే పాపం ఆ ఛానల్స్ అధినేత గురించి మాట్లాడటం వాళ్ళకి అలవాటు. కాబట్టి అలాగే చూస్తే కనుక ఈ ఛానల్కి అధినేత వచ్చేతలకి భారతి, కాబట్టి ఆమెను అడుగుతున్నాము, మీ భారతి రాసిచ్చిన స్క్రిప్ట్ ఏమైనా చదువుతున్నావా? రౌడీయిజం రాజ్యం వెళుతుందా? మరి గడిచిన 5 సంవత్సరాల్లో నడిచింది ఏంది? రామరాజ్యం నడిచిందా? నడి రోడ్డు మీద 40 మంది చూస్తూ ఉండగా ఏ 5గురు మనుషులు జై జగన్ అనకపోతే గనక నీ గొంతు కోస్తామన్నా కూడా వెనక్కి తగ్గకుండా ఒకతను జై టీడీపీ అన్నందుకు 40 మంది చూస్తూ ఉండగా మెడకాయ కోసేసారే. మరి అప్పుడేమన్నా రామరాజ్యం నడిచిందా నీ కంట్లో? లేదంటే మీ భారతీకి అదేమన్నా సినిమా షూటింగ్ లాగా కానొచ్చిందా? అయ్యా ఈశ్వర్, అదేమన్నా సినిమా షూటింగ్ లాగా కానొచ్చిందా? ఈ రోజు ఏందో విలువలు వంకాయల గురించి మాట్లాడుతున్నావు, ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు, ఒకసారి విందాం. మీ చేతిలో ఎల్లో లైసెన్స్ ఉందా? బడుగు బలహీన వర్గాల ఇళ్లపై పడి దొరికిన వారిని దొరికినట్టు తరిమి కొట్టచ్చు. బడుగు బలహీన వర్గాల మీద దాడుల గురించి నువ్వే చెప్పాలి, మేము వినాలి. డాక్టర్ సుధాకర్ గుర్తున్నాడా నీకు? ఏమయ్యా శంకర్, ఏమయ్యా ఈశ్వర్, డాక్టర్ సుధాకర్ గుర్తున్నాడా? అలాగే వరప్రసాద్ గుర్తున్నాడా? ఎవరు? శిరోమండం బాధితుడు చీరాల కిరణ్ కుమార్ గుర్తున్నాడా నీకు? మాస్క్ పెట్టుకోలేదని చెప్పి స్టేషన్లో కొట్టి చంపారు, గుర్తున్నాడా? మాస్క్ అడిగాడని చెప్పి డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద చేతులు పెడరక్కలు విరిచిగట్టి ఆయన చంపారు, గుర్తున్నాడా? అరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశాడు కదా అనంతబాబు, గుర్తున్నాడా మీకు? ఇది విలువలు వంకాయలు అంటున్నావు. మీ భారతి గారి భర్త ఎవరో, మీ వైఎస్ భారతి గారి భర్త అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కనుక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని వైజాగ్ టూర్ వెళ్ళిన ప్రతిసారి తన స్పెషల్ హెలికాప్టర్లో తీసుకొని పక్కన తిప్పటం, తన క్యార్వాన్లో పక్కన కూర్చోవటం, తన సభల్లో పక్క సీట్లో కూర్చోబెట్టి భుజం మీద చెయ్యేసి మాట్లాడటం, ఈయన విలువలు? బడుగు బలహీన వర్గాల మీద మీరు ఇచ్చిన విలువలు ఈయనా? ఏమి ఈశ్వర్, అప్పుడు ఎందుకు పెట్టలా డిబేట్ నువ్వు? ఓహో, మీ భారతి గారి మొగుడని వదిలేసావా? మాకు తెలియదులే. ఇంకొకసారి విందాం. ఇంకా ఏదో చెబుతున్నాడు, మా విలువలు వంకాయలు కలిగిన ఈశ్వర్ ఏదో చెబుతున్నాడు, ఒకసారి విందాం. మీ దగ్గర ఎల్లో లైసెన్స్ ఉందా? మహిళలపై అత్యాచారాలకు పాల్పడొచ్చు. మీ చేతిలో ఎల్లో లైసెన్స్ ఉందా? ముక్కు పచ్చలారని పసిబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడొచ్చు. మీ చేతిలో ఎల్లో లైసెన్స్ ఉందా? ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల్ని విచ్చలవిడి
చెప్పు తీసుకొని కొట్టాలనిపించింది ఇలాంటి మాటలు విన్నప్పుడే. ఈశ్వర్, నిన్ను కాదు అంటుంది, నేను గుర్తుపెట్టుకో. ఈ ఛానల్ నడుపుతున్న వైఎస్ భారతిని చెప్పు తీసుకొని కొట్టాలనిపించింది. ఎందుకో తెలుసా? చాలా క్లియర్గా చెప్తున్నా నేను. ఇదేదో ఆవేశంలో అంటున్న మాట కాదు. తాడేపల్లి వాళ్ళ ప్యాలెస్కి కూతవేటు దూరంలో 2 కిలోమీటర్ల దూరంలోనే కాబోయే భార్యాభర్తలు ఇద్దరు సాయంత్రం పూట ప్రశాంతంగా ఉంటుంది, కృష్ణానది ఒడ్డున కూర్చుందామని వస్తే కాబోయే భర్త ముందలే ఆ మహిళని దారుణంగా మానభంగం చేసి నానా చిత్రహింసలు పెడుతుంటే తట్టుకోలేక గగ్గోలు పెట్టిన ఆ యువకుడిని చితకబాడినప్పుడు, అమ్మ భారతి నీకే చెప్తుంది. ఇప్పుడు ఈరోజు అంటున్నావు చూడు పసుపు బిళ్ళ అని, ఆ రోజు ఏమన్నా నీ బులుగు బిళ్ళలు ఇచ్చి పంపించావా? ఏమీశ్వర్, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా బులుగు బిళ్ళలు ఇచ్చి పంపించాడా? ఇప్పుడు చెప్తున్నాను నేను, ఎవరైతే మీరు అన్నట్టు గత ఈ నెల రోజుల్లో జరిగిన 5-6 రేపుల్లో ప్రతి ఒక్క నిందితుడు ఒక్కడే, నిన్నటి వాడు ఒక్కడే పరారిలో ఉన్నాడు. గతంలో జరిగిన ప్రతి ఒక్కదానికి నిందితుడిని 48 గంటల్లోనే పట్టుకొని లోపల వేయటం జరిగింది. ఆల్రెడీ ఒకడు పట్టుకుంటే గనక మమ్మల్ని ఎక్కడ మక్కెల ఏ కీలుకి ఆ కీలు ఎరగదీస్తారేమో భయపడి సూసైడ్ చేసుకొని చచ్చిపోవటం కూడా జరిగింది. గత 5 సంవత్సరాల్లో అత్యాచార కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఎవరో నేను ఇందాక ఉదాహరించానే. భారతి వినమ్మా, మీ ఇంటి దగ్గరలో, మీ ఇంటి కొంప దగ్గరలో జరిగిన అత్యాచారం చేసిన నిందితుల్లో ఒకడు శ్రీనివాస్ రెడ్డి, గుర్తుపెట్టుకో. అతన్ని అరెస్ట్ చేయలేకపోయారు ఎందుకనమ్మా? ఈరోజు విలువలు వంకాయలని మాట్లాడే నువ్వు, ఈశ్వర్ నీకేరా చెప్తుంది. పచ్చ బిళ్ళ, బులుగు బిళ్ళ, ఏ బిళ్ళ కాదు, ఇక్కడుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఇందులో హోమ్ మినిస్టర్ చాలా క్లియర్గా చెప్పింది అనిత గారు. వాళ్ళు నిందితులు, ఏ పార్టీ వాళ్ళు అనేది అనవసరం, నిందితుల్ని నిందితులాగే ట్రీట్ చేస్తాం. ఇప్పటివరకు అత్యాచారం జరిగిన వాళ్ళల్లో ఎవరికైనా సరే నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే కనుక చేబ్రోల్ దగ్గర జరిగిందో నాగరాజ్ అనే వ్యక్తి మాత్రమే గత 2 రోజుల నుంచి కనిపించకుండా ఉన్నాడు. ఏమో తెలీదు, అతను కూడా అసలుకే వర్షాలు పడుతున్నాయి, ఏ కాలంలో ఏదన్నా జరిగిపోయి ఉండొచ్చు, అది కూడా చెప్పలేము. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో, ఓపెన్గా చెబుతున్నా నేను, కూటమి ప్రభుత్వంలో తప్పు చెయ్యాలంటే ఒక్కొక్కడికి కింద కారతనే ఒక్కొక్కడికి. ఎందుకంటే పొట్టుకుంటే కనుక కట్ చేసి పక్కనేస్తారేమోనని భయపడి ఎవరికాడు సూసైడ్ చేసుకుంటున్నాడు. సరే, ఇవన్నీ మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. కానీ ఈ ఈశ్వర్ గడి బాధ ఏందయ్యా అంటే, ప్రధానంగా రాష్ట్రంలో ప్రశాంతంగా పెట్టుబడులు వస్తున్నాయి, ఆ పెట్టుబడులు రాకుండా ఆపటం ఎలా? రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి, ఏదో జరిగిపోతుంది అని చెప్పి నేషనల్ మీడియాకి వెళ్ళిపోవాలంటూ ఆ మర్చిపోయే చూడటం కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక లెటర్ రాశాడంట. ఎవరికి? హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అని రాయమంటే హానబుల్ అని రాశాడు. మనాడు ఇంగ్లీష్ అట్టొచ్చు, పాపం ఏం చేద్దాం, హానరబుల్ అని రాయటం కూడా రాదు. ఎందుకంటే 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినా మన జగన్మోహన్ రెడ్డి హానరబుల్ రాయటానికి కూడా స్పెల్లింగ్ రాక హానరబుల్ అని రాశాడు. ఏం చేద్దాం, ఏమన్నా జగనన్నా ఏమన్నంటేనేమో ఏడుతావు గొక్కబెట్టి, తల్లి తండ్రి లేని పిల్లాడిని అంటావు. ఇవన్నీ వదిలేయి. కానీ ఈ విష ప్రచారాలు కనుక మానుకోకపోతే కనుక ఈసారి ప్రజలు కూడా లేకుండా పోతారు నీ వెనకమాల. ఏదైతే 11 సీట్లు ఇచ్చారో ఈసారి 11 సీట్లు కాదు, 1 సీటుకు కూడా పరిమితం అవ్వవు. ఎందుకంటే ఆ 1 సీట్ ఏదో నువ్వు గెలుస్తానని భ్రమలో ఉన్నావు, అది కూడా గెలవు. ఇంతకీ చివరిగా ఒకటే కంక్లూజన్, అమ్మా భారతి, విష ప్రచారాలు గనక ఆపకపోతే గనక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయ్యా ఈశ్వర్, నువ్వు గనక అతి చెయ్యటం ఆపకపోతే గనక, అతి చేయటం గనక ఆపకపోతే నువ్వేదో మేకప్ తీస్తే గుర్తుపట్టలేరని చెప్పి నువ్వు పాపం ఆ కేఎస్ఆర్ గారు పాపం చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. మేకప్ తీసినా నేను గుర్తుపట్టగలను, జాగ్రత్తగా ఉండండి. సైనింగ్ ఆఫ్.